హైదరాబాద్లోని కుకట్పల్లిలో ఉన్న అపోలో మెడికల్ స్టోర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధిత శాఖలకైతే డ్రగ్స్ నిర్మూలనలో పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే గంజాయి అది చాలా రకాలైనటువంటి డ్రగ్స్ను నిర్మూలించేందుకు అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఇదే క్రమంలో మనం చూస్తే ఏదైతే డ్రగ్ మానేసినటువంటి వ్యక్తులు ఉంటారో వారందరూ మెడికల్ షాప్లలో జరిగేటువంటి షెడ్యూల్ డ్రగ్స్ను కూడా విక్రయించడంలో వెనకాడడం లేదు. వాటిని ఉపయోగించుకొని అయితే వారు డ్రగ్స్ సంబంధించినటువంటి తీసుకున్న విధంగా అయితే వాళ్ళు కొంత ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తే చాలా మెడికల్ షాపులలో కూడా ఫార్మాసిస్టులు లేకుండానే మెడికల్ షాపుల నిర్వహణ జరుగుతుంది. ఈ క్రమంలోనే ప్రిస్క్రిప్షన్లు లేకుండా కూడా వారు అడిగినటువంటి డ్రగ్స్ ఇస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో బిగ్ టీవీ సైతం ప్రభుత్వానికి మద్దతుగా సే నో టు డ్రగ్స్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. దానిలో భాగంగా అయితే మనం హైదరాబాద్లో ఉన్నటువంటి అపోలో మెడికల్ హాల్ విజిట్కి అయితే రావడం జరిగింది. మనం ప్రస్తుతం కూకట్పల్లిలో ఉన్నటువంటి అపోలో మెడికల్ హాల్ వద్ద అయితే ఉన్నాం. మనం ఇక్కడ అడిగి తెలుసుకుందాం మామూలుగా వీరికి డ్రగ్స్ ఇవ్వడంలో ఇటు ప్రిస్క్రిప్షన్ ఏ విధంగా తీసుకుంటున్నారు, అంతేకాకుండా షెడ్యూల్ డ్రగ్స్ కనుక ఎవరైనా అడిగితే వారిని ఏ విధంగా రిజెక్ట్ చేస్తున్నారటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా వరకు ఇప్పటివరకు మనం గమనించినట్లయితే ఫార్మసిస్ట్ లేకుండా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం కూకట్పల్లిలో ఉన్నటువంటి ఈనాడు సొసైటీలో గల అపోలో ఫార్మసీ వద్ద అయితే ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ అపోలో ఫార్మసీకి సంబంధించినటువంటి ఫార్మసిస్టులు అయితే ఇవి వచ్చినటువంటి కస్టమర్లకు అయితే ఇక్కడ వాళ్ళు మెడిసిన్స్ అయితే అందిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ సంబంధించి అయితే మనం ఒకసారి ఇక్కడ గమనించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సర్టిఫికేట్స్ కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఫార్మసిస్టులకు సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ కూడా వీరు ఇక్కడ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చాలా రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఉన్నాయి. డ్రగ్స్కి సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం 61 ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, ఇది ఎవరు ఫార్మసిస్ట్ పేరేంటి, ఎవరి పేరు మీద ఉంది? ఫార్మసిస్ట్ వచ్చేసి శ్రావ్య సార్. తను యాక్చువల్లీ 1 మంత్ అయింది సార్ నోటీస్ పీరియడ్ అయిపోయి. ఓకే, తను ఫార్మసీ తనది లైసెన్స్ సార్. సో మనం కనుక ఇక్కడ గమనించినట్లయితే శ్రావ్య అనేటువంటి ఒక ఫార్మసిస్ట్ పేరు మీద అయితే ఈ యొక్క అపోలో ఫార్మసీ అనేది ఇక్కడ రన్ అవుతా ఉంది. కానీ ప్రస్తుతం తను ఇక్కడ ఉద్యోగం మానేసినట్లు కూడా వీళ్ళు చెప్తున్నారు. ఏదో నోటీస్ పీరియడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అయితే 1 మంత్ ఉండడంతో కొనసాగిస్తున్నట్టున్నది. దీనికి సంబంధించినటువంటి లైసెన్స్ కూడా అంటే ఇక్కడ తన ప్లేస్లో ఎవరిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది? ప్రీతి అను ఫార్మసిస్ట్ ఉంది సార్. అంటే ఇక్కడ ఫార్మసిస్ట్ను చేంజ్ అయిన క్రమంలో దానికి సంబంధించిన నియమాల ప్రకారం ఇక్కడ ఇది కూడా చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా? అవును సార్, జస్ట్ 1 మంత్ అయింది సార్. తను ఇక్కడ తనది సర్టిఫికేట్ అక్కడ హెచ్ఆర్లో ఉంది సార్. అది టర్మినేట్ అయిన తర్వాత ఈ మీద వస్తుంది సార్. అంటే మామూలుగా ఇంకెన్ని రోజులు ఉంది ఆమె కాల పరిమితి అనేది? అంటే తన డ్యూటీ ప్రకారం 1 ఇయర్ అగ్రిమెంట్ అలా ఉంటుంది కదా? లేదు సార్, 1 మంత్ ఉంది సార్. అంటే మామూలుగా ఈ యొక్క ఫార్మసిస్ట్ అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి? ఇది ఇయర్లీ జరుగుతుంది సార్. ఇయర్లీ ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. అంటే ఒక సంవత్సరం ఉన్న ఫార్మసిస్ట్ మరొక సంవత్సరం ఉండే అవకాశం ఉండదా? ఉంటుంది సార్. కంటిన్యూషన్లో అదే ఎంప్లాయీ కంటిన్యూషన్లో ఉంటే వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఫ్రెష్గా ఇస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళ లైసెన్స్ వాళ్ళు లేకున్నా కూడా వాళ్ళ లైసెన్స్ ఇట్లా షాప్ నడిపించవచ్చా? అంటే దాని రూల్ ప్రకారం అట్లా చేయడానికి అవకాశం ఉండదు కదా? ఎవరైతే ఫార్మసిస్ట్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ పీరియడ్ అయితే ఏదైతే అగ్రిమెంట్ చేస్తారో దాని ప్రకారం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా సార్. అంటే మరి ఇక్కడ వాళ్ళు లేకపోవడం వల్ల మీ షాప్ నడపడం కూడా కొంత ఇబ్బంది అవుతుంది కదా? రూల్ ప్రకారం అయితే నడపదు కదా షాపు? అవును సార్. మొత్తానికైతే ఇది పరిస్థితి. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే శ్రావ్య అనేటువంటి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫార్మసిస్ట్ వారి పేరు మీద అయితే లైసెన్స్ వచ్చే నెల వరకు కూడా ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ వచ్చేటువంటి పేషెంట్లకు ఇబ్బంది కాకుండా మాత్రమే ఇక్కడ మరొక ఫార్మసిస్ట్ ప్రీతి అనే ఫార్మసిస్ట్ని ఇక్కడ ఏర్పాటు చేసి అయితే వచ్చేటువంటి కస్టమర్లందరికీ కూడా సేవలు అందిస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో ఒకవైపు డ్రగ్స్ కంట్రోల్ అథారిటీకి సంబంధించి అయితే ఎవరైతే ఫార్మసిస్ట్ లైసెన్స్ హోల్డర్ ఉంటారో వాళ్ళు లేని సమయంలో అయితే ఇక్కడ కూడా విక్రయాలు జరపొద్దు అంటూ కూడా ఇక్కడ మనకు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో మనం గమనించినట్లయితే ఈ మొత్తం అపోలో ఫార్మసీస్ అన్నిట్లలో కూడా ఓబుల్ రెడ్డి అనేటువంటి ఏదైతే ఓనర్ పేరు ఉన్న నేపథ్యంలో ఫార్మసిస్టులు మాత్రం డిఫరెంట్గా వాళ్ళ పేర్లు ఉన్నప్పటికీ పనిచేసేటువంటి వ్యక్తులు మాత్రం వేరుగా ఉన్నారని చెప్పవచ్చు. ఇక్కడ సుమారు ఇక్కడ మనకు సూపర్వైజర్లతో పాటు స్టాఫ్ కలుపుకొని కూడా ప్రస్తుతం అయితే ఈ మనం ఉన్నటువంటి స్టోర్లో 3 అయితే ఉన్నారు విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ డ్రగ్ కంట్రోల్ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకునేది మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కేవలం సర్టిఫికేట్ మాత్రం ఉంది, పర్సన్ లేకుండానే ఇక్కడ షాప్ అనే నిర్వహణ జరుగుతున్నప్పుడు కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి వైనం అయితే ఇక్కడ మన కూకట్పల్లిలో ఉన్నటువంటి ఈనాడు సొసైటీలో గల అపోలో ఫార్మసీ వద్ద అయితే కొనసాగుతోంది. కెమెరామెన్ వేణుతో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.